ఇది 1989 నాటి సంచలనాత్మక హైదరాబాద్ మర్డర్ కేసుపై మన క్విక్ సమ్మరీ. తన భార్య హత్య కేసులో ఇరుక్కుని నేను చేయలేదు అనకుండా నాకు గుర్తులేదు అని చెప్పిన ఒక అమాయకపు స్కూల్ టీచర్ని ఒక డిఫెన్స్ లాయర్ ఎలా కాపాడాడో చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మొదట రాఘవ్ అనే టీచర్ భార్య ఇంట్లో చంపబడినప్పుడు అతనొక్కడే అక్కడ ఉండటంతో పోలీసులకు కేస్ చాలా సింపుల్ అనిపించింది. కానీ డిఫెన్స్ లాయర్ కన్ను ఒక రెండు విషయాలపై పడింది. ఒకటి, పొరుగింటి ఆవిడ విన్న ఇద్దరు వ్యక్తుల మాటలు. 2, రాఘవ్ మెడపై పెనుగులాటలో ఏర్పడిన ఒక చిన్న డిఫెన్సివ్ గాయం. పోలీసులు ఒక స్టోరీని నమ్మేశాక దానికి విరుద్ధంగా ఉన్న ఇలాంటి ఆధారాలను ఎంత ఈజీగా పక్కన పెట్టేస్తారు కదా. రెండవది, ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పింది కోర్టుకు ఒక స్టూడెంట్ తీసుకొచ్చిన ఒక చిన్న నోట్బుక్. అందులో సార్కి మతిమరుపుంది, ఒకే ప్రశ్న 3 సార్లు అడిగారు అని రాసి ఉంది. దీనిబట్టి ఆ భయంకరమైన ఒత్తిడి వల్ల రాఘవ్కు తాత్కాలికంగా గతం మర్చిపోయే ట్రాన్సియంట్ అమ్నీషియా వచ్చిందని లాయర్ పసిగట్టాడు. అందుకే అతను అంత నిజాయితీగా పోలీసులతో నాకు గుర్తులేదునే చెప్పాడు. అసలు నాకు గుర్తులేదు అనడాన్ని మనం నేరాంగీకారంగా అనుకోవాలా, లేక గందరగోళంలో ఉన్న ఒక బాధితులు మాత్రమే చూడాలా చెప్పండి. చివరిగా లాయర్ లేవనెత్తిన ఈ బలమైన అనుమానాల వల్ల రాఘవ్ నిర్దోషిగా బయటపడ్డాడు. కట్ చేస్తే సరిగ్గా 3 నెలల తర్వాత వేరే జిల్లాలో పట్టుబడిన ఒక దొంగ ఆ రోజు ఇంట్లోకి దూరి ఆవిడను తానే చంపాను అని ఒప్పుకున్నాడు. అంటే ఆ లాయర్ గెస్ చేసిన ఆ రెండవ గొంతు ఖచ్చితంగా దొంగదే అన్నమాట. అందరూ నేరస్తుడనుకున్న వ్యక్తి అమాయకుడని తేలినప్పుడు సమాజం అతన్ని చూసే కోణం ఎంతగా మారుతుందో కదూ. ఏదేమైనా కోర్టులో నిజం దానంతరితే బయటకు రాదు. అదొక నిశ్చితమైన లాయర్ పసిగట్టే చిన్న గాయాలు, అనామక గొంతుకలు మరియు మర్చిపోయిన జ్ఞాపకాల్లోనే దాగి ఉంటుంది.